నేడు కర్ణాటకలో సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. బెల్గాంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. ఈ భేటీకి మంత్రులు ఉత్తమ్, దామోదర, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వంశీ చందర్ పాల్గొననున్నారు. ఇక హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెల్గాంకి నేతలు బయలుదేరనున్నారు. నేడు కర్ణాటకలో సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. బెల్గాంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. ఇక ఈ భేటీకి మంత్రులు ఉత్తమ్, దామోదర, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వంశీ చందర్ రెడ్డి పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెల్గాంకి నేతలు బయలుదేరనున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజిరెడ్డి, చెప్పండి, ఈ రోజు కర్ణాటకలో అయితే సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ రోజు నుండి రేపు అంటే 2 రోజుల పాటు సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఈ సిడబ్ల్యూసీ సమావేశం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. సిడబ్ల్యూసీ సమావేశం అనేది కాంగ్రెస్ లో కీలకమైనటువంటి సమావేశం. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి సమావేశమే ఈ యొక్క సిడబ్ల్యూసీ సమావేశము. తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ, అంతేకాకుండా చల్ల వంశీచంద్ర రెడ్డి ఈ యొక్క సమావేశానికి హాజరవుతా ఉన్నారు. అయితే దేశవ్యాప్తంగా సిడబ్ల్యూసీ మెంబర్స్ ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు. అయితే దేశవ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఏ రకంగా పోరాటం చేయాలనే అంశాలపైన కులంకుశంగా చర్చించనున్నారు. ఎందుకంటే సిడబ్ల్యూసీ సమావేశంలోనే విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ అంశాలతోని ముందుకెళ్లాలి, ఏ ఎజెండాతో ముందుకెళ్లాలి, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలనేది ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నాము, ఇంకా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది కూడా సిడబ్ల్యూసీ సమావేశంలో యొక్క ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులకు చూపిస్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల ఏ రకంగా వాళ్ళ రాష్ట్రాల్లో పనితీరు ఉందనేది కూడా ఈ యొక్క సిడబ్ల్యూసీ సమావేశంలో ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయిస్తారు. అంతేకాకుండా ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ పథకాలు అమలు చేస్తాం అనేది కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు సిడబ్ల్యూసీ సమావేశంలో తెలియజేస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు కూడా తమ పనితీరు ఎలా ఉంది, పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా సిడబ్ల్యూసీ సమావేశంలో వాళ్ళు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారో కూడా చెప్తారు. మొత్తానికి చూసుకున్నట్టయితే సిడబ్ల్యూసీ సమావేశం అనేది కీలకమైనటువంటి సమావేశం. ఈ యొక్క సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పిసిసి కార్యవర్గ సమావేశం, పిసిసి కార్యవర్గాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయాలి, ఆ కార్యవర్గాన్ని కూర్పు ఏ రకంగా ఎవరెవరికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం అనేది కూడా ఒక నివేదిక పిసిసి అధ్యక్షుడు ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎలా ముందుకెళ్లాలనే విధానపరమైనటువంటి నిర్ణయాలు మాత్రము సిడబ్ల్యూసీ సమావేశంలో తీసుకుంటారు. ఈ సిడబ్ల్యూసీ సమావేశము ఈ రోజు రేపు బెంగళూరు అంటే కర్ణాటకలో బెల్గాంలో జరగనుంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.